పొద్దున 6 గంటల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనే ఒక ఎందుకంటే మొన్నటిదాకా ముఖ్య కార్యకర్తల సమావేశం 7 నియోజకవర్గాలలో కంటిన్యూగా చేసి మన మున్గోడులో కంక్లూడ్ చేసినాము. నిన్న డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ నా సొంత నియోజకవర్గం తుంగతుర్తి శాలిగౌరవ మండలం నుంచి మొదలుపెట్టి నిన్న 3 మండలాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున 6 వీర్ లైలయ్య గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో మరియు యాదాద్రి టౌన్లో చిరు వ్యాపారులను, కొంతమంది నాయకులను, కొంతమంది రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పొద్దున్నే ఎవరైతే హైదరాబాద్కి ఉద్యోగం కోసం పోయేటువంటి ప్యాసింజర్లను అందరినీ కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించమని వాళ్ళను ప్రాధేయపడడం జరిగింది. ఎందుకంటే మొన్న వాళ్ళు ఎలాగైతే వీర్ లైలయ్య గారిని ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆలేరులో గెలిపించారో అదేవిధంగా నన్ను కూడా పార్లమెంటుకు పంపించినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు సక్రమంగా నిధులు వస్తాయి. నేను భువనగిరి పార్లమెంట్ ప్రజల తరపున గొంతుకనై పార్లమెంట్లో ఇక్కడున్న సమస్యల గురించి మాట్లాడి మనకేదైతే నిధులకు ఈరోజు ప్రాబ్లం ఉందో, ఎందుకంటే తెలంగాణకు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలు చేసిపోవడం వల్ల మన ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలకు మనం ఎన్నో కమిట్మెంట్లు ఇచ్చినాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల సమస్యలు ఉన్నాయి, హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్తో పాటు 2014 విభజన హామీ ఏదైతే జరిగిందో కొత్త రాష్ట్రాలకు, ఆ విభజన హామీలో కూడా రావాల్సిన నిధులు రాలేదు. గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేసి నిధులు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది. కాబట్టి డెఫినెట్గా నేను ఒక యువకునిగా గతంలో యువజన కాంగ్రెస్ భారతదేశ వ్యాప్తంగా పనిచేసినటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను పార్లమెంట్లో గలం విప్పి మనకు రావాలి, మనం ట్యాక్సులు కట్టి అత్యధిక ట్యాక్సులు కట్టే రాష్ట్రం తెలంగాణ. ఇక్కడికి రావాల్సింది 20% నిధులే తిరిగి వస్తుంది. మనం కట్టిన టోటల్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్లో మనకు 45% రావాలి. ఇంకా ఖర్చులన్నీ పోను కానీ 20% వస్తుంది. 25% ఎగ్గొడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. పెట్టుబడులు అన్నీ తీసుకొని గుజరాత్ లాంటి సొంత రాష్ట్రాలలో పెట్టుకొని మనల్ని సవితితల్లు ప్రేమ చూపిస్తుంది బీజేపీ. కాబట్టి మనం వెనుకబడిపోయినాము. ఇవన్నీ చేయాలంటే మంచి పార్లమెంట్ సభ్యుడు పార్లమెంటుకు పోవాలి. ఇక్కడ మా అన్నతమ్ములు లెక్క మేము ఎమ్మెల్యేలము, మేము సంప్రదించుకొని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు వాళ్ళని మీరు ఏదైతే ఈరోజు గెలిపించిర్రో వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చాలంటే నాలాంటి వాడిని ఒకరిని గెలిపిస్తే వాళ్లకు నాకు సఖ్యత ఉండి మేము పని చేసుకోగలుగుతాం. మీరు ఓటు ఒకళ్ళు ఎమ్మెల్యేకి వేసి ఇంకో ఎంపీకి వేస్తే మీరు వీళ్ళ మధ్యన సఖ్యత లేక నిధులు రాక మన డెవలప్మెంట్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వచ్చేటివి ఉన్నాయి. ఈ ఎన్నికలలో కూడా మీరు వీలైతే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన భారతదేశం 3 అంచెలది ప్రభుత్వం నడుస్తుంటుంది. ఒకటి పార్లమెంట్లో నడుస్తుంది, ఒకటి అసెంబ్లీలో నడుస్తుంది, ఒకటి పంచాయతీ నడుస్తుంది. ఈ 3 కనుక మీరు ఒక 5 ఏళ్ళు ఒక పార్టీకి ఇచ్చినట్టయితే నిధులు సక్రమంగా కిందికి వచ్చి ఊర్లో బూత్ స్థాయి దాకా గ్రామంలో అంత డెవలప్మెంట్ జరుగుద్దని ప్రజల్ని వేడుకుంటున్నాను. మీకు హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. మీరు ఓటేసినప్పుడు ఇవాళ మా కాంగ్రెస్ని నమ్మి 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చినా కానీ ఈరోజు ఓటేసిర్రు. మీకు ఈ 5 ఏళ్లలో మీకు చెప్పిన గ్యారంటీలు బంగారు తెలంగాణ దిశగా మా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక యువకుడు. రేవంత్ రెడ్డి గారు ఈ ఏజ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఫెయిల్ కావాలనుకోడు. బీర్లాయిలన్న ఒక యువకుడు, ఇంకా 20 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇలా మీరు ఓటేసి గెలిపించారు. బీర్లాయిలన్న కూడా ఇప్పుడు ఏదో మీకు ఇచ్చిన మాటలు తప్పించుకుంటే రేపు ఆయనకు కూడా ఓట్లు వేయరు. నేను కూడా రేపు పార్లమెంట్గా మీరు నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే 5 ఏళ్ళ తర్వాత నేను కూడా చేయలేకుంటే నాకు కూడా ఓటేయరు. గతంలో ఇప్పుడు నిలబడ్డ బూర నరసయ్య గౌడ్ గారు కూడా 2014 నుంచి 19 దాకా నిలబడ్డాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన పీరియడ్లో ఎంతమంది బీసీ బిడ్డలకు ఎంతమందికి న్యాయం చేసిండో చెప్పండి, ఎంతమందిని ఎంపవర్ చేసిండో చెప్పండి, ఎంతమంది నాయకులను తయారు చేసిండో చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నా, కొత్త నాయకత్వం వచ్చినప్పుడు పలు రకాల సమస్యలు ఉంటాయి, కొంత పరిచయాలు తక్కువ ఉంటాయి నాకు జనంతో. ఒక్కసారి మీకు అధికారం లెక్కిస్తే నా యొక్క పద్ధతిని చూసి మీరు మళ్ళీ నన్ను ఆశీర్వదించే విధంగా నేను పనిచేస్తాను మీ అందరికి ప్రాధేయపడుతూ నాకు ఒకసారి అవకాశం మేము కోరుకుంటున్నాను. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా మీద నిలబడి గెలవాలని చెప్పి సవాల్ విసిరిన దాని మీద నేనేమంటున్నా, ఇప్పుడు నిలబడ్డాను నన్ను ఒడగొట్టామని చెప్పండి. ఫస్ట్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్లు ఉన్నాయనను బీజేపీలోకి తీసుకొని బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన బీఆర్ఎస్ నాయకుడు. ఇలా బీజేపీ ఒక్కలన్నా మా అన్నలందరూ కలిసి 7 ఎమ్మెల్యేలు మేము స్టేజ్ మీద చేతులు ఎత్తి రోజు మా తమ్ముని గెలిపించుకోమని బట్లాడుతున్నారు. మరి ఆయనకు సోటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు మన నిలబడ్డవాడు ఒక్కడు కనపడతలేడు ఎందుకు?
ఫస్ట్ వాళ్ళ పార్టీని సక్రమంగా చూసుకోమని చెప్పురి. నిలబడ్డ అభ్యర్థులను పార్టీ సక్రమంగా చూసుకోకుండా పక్క పార్టీల మీద దుష్ప్రచారం చేయడం వేస్ట్. ఆయనకు మేము సరిపోలేదని ఇంకా ఆయనకు రాహుల్ గాంధీని అడుగుతాడు, లేకపోతే ట్రంప్ను అడగమను. ట్రంప్కి ఆడ టికెట్ ఇస్తలేరు అమెరికాలో, ఇటు తీసుకొచ్చి నిలబెడతాం ఈయన బీకేస్తాడని. నేను ఒక్కటే చెప్తున్నా, నేను నిలబడ్డా, నేను ఒక యువకుణ్ణి. నేను ఈరోజు భువనగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా, నన్ను ఆశీర్వదించండి. బూర నరసయ్య గౌడ్ గారు 2014 నుంచి 19 దాకా ఎన్నిసార్లు పార్లమెంట్లో బల్ల గుద్ది నరేంద్ర మోడీని ఇక్కడికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేసిండు. నాకు ఈసారి అవకాశం ఇస్తే బూర నరసయ్య గౌడ్ గారికి కేసీఆర్ ఎంత దగ్గరో నాకు తెలియదు. కేసీఆర్ దగ్గర పోయి ఎన్ని గంటలు మాట్లాడతాడో నాకు తెలియదు. ఆ రోజులలో 14 నుంచి 19 దాకా చామల కిరణ్ రెడ్డి అనే నేను 2024లో ఎంపీ అయితే నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ ముందు ఫోన్ చేసినా ఎత్తి నా సమస్య వింటాడు. కేసీఆర్ మంత్రుల మాట వినేటోడు కాదు, ఎమ్మెల్యేల మాట వినేటోడు, ఎంపీ మాట వినేటోడు కాదు. ఇవాళ నన్ను గెలిపించుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారిని, బీర్లాయిలే గారిని వీళ్ళందరిని ఎట్లా చేసిరో నన్ను అట్లా చేసుకుంటే వీళ్ళు జవాబుదారు అవుతాడు, ముఖ్యమంత్రి జవాబుదారు అవుతాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రేపు 21వ తారీఖు అంటే రేపు సాయంత్రం 4ంటికి వస్తుండు, మీకే చెప్తాడు. నేను గెలవడం అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గొప్ప కాదు, కాంగ్రెస్ పార్టీ గొప్ప, మా ఎమ్మెల్యేల గొప్ప, మా ముఖ్యమంత్రి గొప్ప. వాళ్ళు ఈరోజు నన్ను ఒక యువకునిగా పార్లమెంట్ ఎందుకు పంపిస్తున్నారండి? నేను వెళ్ళి ఇక్కడున్న సమస్యలు అక్కడ మాట్లాడగలగాలని. కాబట్టి నాకు ఓటేస్తే నేనేదో ఎంపీ అయిపోయి నేను విదేశాలలో ఇక్కడికో పోయి బతికేది కాదు. నాకు ఎంపీ ఓటేసి నన్ను ఎంపీ చేస్తే మీకు సేవ చేయడానికే నాకు ఓటేస్తుర్రు. మా ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందించి మేము అక్కడ ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు నాలాంటి యువకులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు ఇక్కడ వీళ్ళకు కూడా సహకరించడానికి వీళ్ళు కూడా ఇంత అవుట్ రైట్గా వచ్చి ఎప్పుడు కూడా మీరు గత 2009 భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఫామ్ అయిపోయిన నుంచి ఇప్పటిదాకా 7 ఎమ్మెల్యేలు అభ్యర్థులు, అందులో 6 ఎమ్మెల్యేలు ఒక్కరు ఓడిపోయారు. 7 కలిసి ఈరోజు ఒకటి అందరూ ప్రాధాయపడుతున్నారు ఏమని, నన్ను గెలిపియమని, మేమందరం కలిసికట్టుగా మీకు సేవ చేస్తామని. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఏమని ముఖ్యంగా భువనగిరి ప్రజల్ని ప్రాధాయపడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు అడగడంలో తప్పులేదు, మేము అడగడంలో తప్పులేదు. వాళ్ళని మాకు మద్దతు ఇవ్వమని నాకు తెలిసి వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. సిపిఎం అనే పార్టీ భారతదేశంలో బీజేపీ పార్టీని ఫస్ట్ సిపిఎంకి అజెండా అయిందండి జీవితంలో. బీజేపీ పార్టీకి ఓట్లు రాకుండా చేయడము, బీజేపీ పార్టీని భారతదేశంలో మనుగడ లేకుండా చేయడమే సిపిఎం లక్ష్యం. మరి అటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, 6 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, 8,20,000 ఓట్లు వేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు బలపరచాల్సిన అవసరం ఉందా? 8,20,000 వేసిన కాంగ్రెస్ పార్టీ సిపిఎంకి కన్వర్ట్ కామంటే కన్వర్ట్ కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి నన్ను బలపరిస్తే వాళ్ళ ఏదైతే అజెండా ఉందో సిపిఎం అజెండా భారతదేశ వ్యాప్తంగా ఒక లెఫ్ట్ భావాజాలం ఉన్న పార్టీలు, రైట్ వింగ్ అయినటువంటి బీజేపీని ఈరోజు భారతదేశంలో మనుగడ లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కాబట్టి నేను సిపిఎం నాయకులను ఒక్కటే కోరుకుంటున్నా, మనకు పంతాలు పట్టింపులే ముఖ్యమా, మన లక్ష్యం ముఖ్యమా? మన లక్ష్యానికి చేరుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఈ రోజున్న పరిస్థితుల్లో మన అందరి లక్ష్యం ఒకటే, బీజేపీని మనుగడ లేకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఈరోజు మనందరి మీద ఉంది. లేకపోతే ప్రజాస్వామ్యం తుడిచిపెట్టుకోబోయే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఈసారి నరేంద్ర మోడీ కనుక ప్రభుత్వంలోకి వచ్చి 400 సీట్లు ఆయనైతే అడిగినే వస్తే ప్రజాస్వామ్యము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. సెక్యులర్ అనే పదం తీసి భారతదేశంలో ఏ కులం మతం ఏవి ఉండకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఈజీగా తీసుకుంటుర్రు. ఈ సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీలు కూడా ఈరోజు ఒక సిద్ధాంతాల కోసం ఒక తయారైన పార్టీ ఇది. ఇవాళ ఈ నెగోషియేషన్లు వీటితోటి కాదు, ప్రజలు ఎటువైపు చూస్తున్నారు ఆ పార్టీలు నిలబడాలి. 8,20,000 ఓట్లు వచ్చినాయండి మన కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మేము పోయి సిపిఎంకి మద్దతు చేస్తే 8,20,000 ఓట్లు కన్వర్ట్ కావనే ఉద్దేశం కదా, మళ్ళీ బీజేపీకి అవకాశం ఇచ్చినట్టయిద్ది. దయచేసి మీరు సిపిఎం నాయకులకు నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు మన లక్ష్యం ఒకటే, బీజేపీని భారతదేశంలో ఎలక్షన్లలో ఓడగొట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దించేయడమే మన లక్ష్యము. ఈ లక్ష్యానికి పనిచేయాల్సి కోరుకుంటున్నాను.